హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్లోకి వెళ్తే చాలా అందంగా అనిపిస్తుంది అనమాట. అయితే ఈ అందం మనందమే. బాలీవుడ్ దగ్గరికి వెళ్ళి సో ఒక మంచి రెండు సినిమాలు అక్కడ సైన్ చేసి ఆల్రెడీ సల్మాన్ ఖాన్ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడంతోనే అక్కడ చాలా ఫేమస్ అయిపోయింది అనమాట మన హైదరాబాదీ అమ్మాయి. ఆ అమ్మాయి పేరే అమ్రీన్ ఖురేషి. ఎస్, అంటే ఇండస్ట్రీతో తనకి పరిచయం ఆల్రెడీ ఉంది. వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. బట్ ఏదో అంటారు కదా, బయట గెలిచి ఇంట గెలవాలి అని తర్వాత. సో అలాంటిదన్నమాట. అలాంటి సామెత ఇక్కడ బాగా వర్కౌట్ అవుతుంది. బట్ చాలా చాలా అందంగా ఉంది కాబట్టి అమ్మాయి ఆ ఫ్రేమ్లోకి తీసుకెళ్ళిపోతున్నాను మిమ్మల్ని. హాయ్ అమ్రీన్. Thank you for having me. హౌ యూ? I'm good. How are you? చాలా చాలా బాగుంది మీ డ్రెస్. Thank you. అండ్ హైదరాబాదీ అమ్మాయి అనగానే నేను హైదరాబాదీ హిందీ అండ్ హైదరాబాద్ తెలుగు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. Hyderabad Telugu. సో ఫస్ట్ దే టోల్డ్ మీ లైక్ బాలీవుడ్ యాక్టర్స్. సో నేను అడిగా అనమాట, అవునా తను తెలుగు మాట్లాడతారా అని. షీఈ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పారు. Yes, I am from Hyderabad. I was born here. My schooling is from here. Okay. So, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. thank you. Because Bad Boy first look launched by Salman Khan. Yes. గ్రేట్ యాక్టర్. Yes. అందరికి ఇక్కడ ఫీమేల్ అందరికి నాకు తెలిసి క్రష్ ఉంటుంది ఆయన మీద. Oh, same. Me too. బచ్పన్ సే దేఖ్ దేఖ్ కే బడే హోతే. Yes, same. అంటే హైదరాబాద్ లో పుట్టి హైదరాబాద్ లో పెరిగి టాలీవుడ్ ఇండస్ట్రీ ఇక్కడ ఉండగా బట్ ఫస్ట్ యూ గెట్ అంటే ఆపర్చునిటీ అయితే బాలీవుడ్ లో రావడం జరిగింది. యూ గాట్ ఆపర్చునిటీ దేర్ నో. సో ఎలా అనిపిస్తుంది అగైన్ యూ కేమ్ బ్యాక్ హియర్ అండ్ ఇక్కడ కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, యూ హ్యావ్ లాట్ ఆఫ్ కరెక్ట్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు నేను బ్యాడ్ బాయ్ సాంగ్ షూట్ చేస్తున్నాను హైదరాబాద్లో. దాని తర్వాత నాకు వన్ మోర్ బాలీవుడ్ మూవీ ఇస్ ద జులై రీమేక్. సో వీ డోంట్ హ్యావ్ అ టైటిల్, ఇప్పుడు టైటిల్ లేదు. కానీ టాలీవుడ్ ప్రాజెక్ట్స్ నేను సైన్ చేస్తున్నాను. ఐ థింక్ 2021 ఐ షుడ్ స్టార్ట్ విత్ ద ప్రాజెక్ట్స్. ఓకే. Yeah. సో ఫస్ట్ అంటే బాలీవుడ్ నుంచి అప్రోచ్ రావడం జరిగిందా, లేకపోతే యూ ట్రైడ్ దేర్ లైక్ అక్కడ ఫస్ట్ ట్రై చేయడం జరిగింది? Nothing like Tollywood, Bollywood. Wherever I got a good offer from, I started from there. బేసికలీ వాట్ వీ హ్యాడ్ హియర్ అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, ఏం వింటూ ఉంటాము అంటే బాంబే హీరోయిన్స్ టాలీవుడ్ లో ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ హైదరాబాదీ హీరోయిన్ వెళ్ళి బాలీవుడ్ లో చేయడం. I know, I got this a lot, but there's nothing like Tollywood. Both the industries Movie are same, industry, yeah. and Tollywood is doing so good. Right. So anywhere, wherever I started, I'm happy. ఓకే. బట్ నేను విన్నాను మీరు ఫస్ట్ నుంచి బిజినెస్ లో చాలా ఇంట్రెస్టెడ్ అని. బట్ యూ కేమ్ హియర్ అంటే Correct. దీంట్లో ఎలా రావడం జరిగింది? హౌ డిడ్ యూ గెట్ ఇంటూ దిస్? చిన్నప్పటి నుంచి నాకు తెలియదు నేను ఏం చేయాలి, ఏం టీచర్, డాక్టర్, ఎయిర్ హోస్టెస్, పైలట్, నాకు తెలీదు. ఎవ్రీ వన్ హ్యాస్ దీస్ డ్రీమ్స్, బట్ ఆఫ్టర్ మై కాలేజ్ ఐ రియలైజ్ లైక్ ఐ షుడ్ డూ బిజినెస్. బట్ నేను ఐ సా మై బిగ్ బ్రదర్ డూ లైక్ యాక్టింగ్ క్లాసెస్, అండ్ అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో నాకు మై డాడ్ టోల్డ్ మీ కి ఐ థింక్ యూ షుడ్ try out acting, and then Okay. since then I have started doing all my classes, and then I got movies. అండ్ మిథున్ ద సన్ ఆయనది కూడా ఫస్ట్ ఫిలిం. Yeah, సో debut. డెబ్యూ ఫిలిం. సో ఎలా అనిపిస్తుంది ఆయనతో అక్కడ వర్క్ చేయడం? అండ్ ఆయన కూడా లెజెండరీ ఫాదర్. Correct. He's very humble and down to earth. There's no attitude at all. And since it's both of our debut, we both shared our experience together. So there was no like, oh, he's a senior actor or anything like that. So we both shared our experience together. It's like we started our journey together. So it was a great time. సో అంటే ఫస్ట్ సల్మాన్ ఖాన్ మీ బ్యాడ్ బాయ్ లుక్ అంటే లాంచ్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? అంటే అసలు ఏమనిపించింది ఫస్ట్? He is my biggest crush. So then when I first saw that he was unveiling the poster, it was a dream come true. Like such a big superstar getting a poster launch from him. It's a huge thing. So and a lot of other celebrities also supported us and came together to like launch the poster. So it was fun. రైట్. డెఫినెట్గా డాడ్ నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది, యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి యాక్టింగ్ కూడా వచ్చింది. బట్ ఫస్ట్ ప్రాజెక్ట్ రాగానే ఆ నర్వస్ ఉంటుంది కదా, స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే. సో అది ఎలా ఉండింది అసలు ఫేస్ చేస్తే? First day I was nervous. I was in the vanity, makeup ayindi, hair ayindi, costume. I'm just waiting patiently when will I face the camera. But I was very nervous the first day. But I got used to it the second day. The director Rajkumar Santosh, he was so comforting. He was like, you're doing good, great. So I think second day I realized that this is what I want to do, being in front of the camera. ఓకే. ఓకే. సో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారని విన్నాను. అండ్ జులై రీమేక్ జరుగుతుంది సెకండ్ ఫిలిం మీది అక్కడ హిందీలో. దెన్ బ్యాక్ టు బ్యాక్ తెలుగు నుంచి కూడా చాలా ఆఫర్స్ వచ్చాయని. సో ఎలా మేనేజ్ అని పెట్టుకున్నారా, ఎలా మేనేజ్ చేస్తున్నారా?
touch wood, till now everything is going smoothly. My dad is handling me. Okay. So he's seeing into all the work that is going on, and I just have to do the work. So like, కాదు మీ డాడీ అనుకున్నారు అరే ఇప్పటి వరకు నేను డబ్బులు తీసి పెట్టడమే కానీ డబ్బులు రావడం నో యూనో హీ లైక్ అమ్మాయి అంటే లక్ష్మి అంటారు కదా యూనో లక్ష్మి I'm just waiting for good work. I'm getting good work, so why not take all of it? So, and this is what I love to do. So then I don't mind doing it 24 hours also. So yeah. ఓకే మిథున్ దహ కానీ లేకపోతే వీళ్ళందరూ చాలా చాలా గ్రేట్ యాక్టర్స్ అండ్ అక్కడ ఒక డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్ ఉంటుంది అందరూ యాక్టింగ్ స్కూల్ నుంచి వస్తారు దెన్ యూ డిడ్ కదా అనుపమ చేయడం జరిగింది అనుపమ్ సార్ దగ్గర ఓ ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది బట్ ఎనీహౌ ఎవరైనా బిగ్ యాక్టర్స్ వచ్చినప్పుడు ఈ కాంబినేషన్స్ ఉందా బ్యాడ్ బాయ్ లో Bad Boy, we have a great star cast. We have Johnny Lever, sir. We have great stars from the Bengal industry because the character of the movie requires so. So we have a huge star cast. We have Rajpal Yadav. So many people, a huge star cast. I'm waiting for everyone to see the సో movie. వాళ్ళతో చేసేటప్పుడు ఎలా అనిపించింది They are యూనో seniors. యాక్షన్ రియాక్షన్ డెఫినెట్ గా యూనో యాక్టింగ్ స్కూల్లో నేర్చుకున్నది వేరు దెన్ ఆన్ సెట్స్ లైట్స్ కెమెరా అది ఎక్స్పీరియన్స్ యాక్టర్ ముందు నుంచొని చేసేటప్పుడు డెఫినెట్ గా Very different, స్పెషల్ very different. Acting school, they teach you basics and whatever acting, aim acting jarugutunnayo, everything was from the sets of and from these people. So ఏది from ఇదంతా తెలుగులో చెప్పండి నేను ఏం యాక్టింగ్ లర్న్ చేశాను మొత్తం నేను తెలుగు నేను సెట్స్ లో నేర్చాను. That's it. ఇక్కడ అంటే ఎక్కడి నుంచో వచ్చిన యాక్టర్స్ అందరికి డెఫినెట్ గా ఇక్కడ ఫుడ్ అన్న హైదరాబాద్ కల్చర్ అన్న ఫుడ్ అన్న చాలా ఇష్టం ఉంటుంది సో మీరు కూడా ఫుడీనా ఫుడ్ బిర్యానీ ప్యారడైజ్ బిర్యానీ నాకు చాలా ఇష్టం. అంటే మీరు ఇక్కడే స్టే చేయడం ఇక్కడే ఉంటున్నారు కదా ఆఫర్ వచ్చిన తర్వాత మీరు బాంబే వెళ్ళడం జరిగింది ఫిల్మ్ కోసం అంటే Yeah, I just finished my song yesterday, and then like today I'm just doing the interviews and all, and then I'll be like I'm waiting for I'm signing a new project, so I'm just here for Hyderabad. ఓకే ఓకే మీకు కూడా ఒకటి ఉంటుంది కదా ఫిలిమ్స్ చూసి చూసి మర్చిపోయాను అల్లు అర్జున్ అంటే మీకు బాగా ఇష్టం అని విన్నాను, వేరే interview లో ఏదో చూస్తే. Yes. అండ్ ఫస్ట్ నుంచి మీరు డాన్స్ కూడా నేర్చుకుంటున్నారని విన్నాను. నాకు తెలియదు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పిన అమ్మాయి డాన్స్ నేర్చుకోవడం యాక్టింగ్ స్కూల్ వెళ్ళడం ఏమిటిదంతా All rounder. సో ఇవన్నీ చేసిన తర్వాత ఓకే ఒక ఫుల్ ప్లెజ్డ్ యాక్టర్ గా వద్దామనా అంతేనా All rounder. In business కూడా నాకు ఇష్టం, యాక్టింగ్, డాన్స్, ఎవ్రీథింగ్. సో మూవీ ఆల్సో బిజినెస్ ఇది కూడా డిఫరెంట్. యా సో యాక్టింగ్ చేసేటప్పుడు కానీ ఫిల్మ్స్ చూసినప్పుడు కానీ అనిపిస్తుంది కదా ఈ కైండ్ ఆఫ్ రోల్స్ అయితే నాకు బాగా సూట్ అవుతాయి అండ్ ఇలాంటివి నేను చేస్తే నా కెరియర్ ఇంకా బాగా ఉంటుంది అదర్వైజ్ లైఫ్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది 100% నేను ఇవ్వగలుగుతాను అనుకునే డ్రీమ్ రోల్స్ కానీ చేయాలనుకునే రోల్స్ కానీ Mahanati, I really like the movie. So the way Kirti Suresh did I really love her acting and everything. So that is a dream goal that a dream role that I want to do. ఓకే ఓకే మహానటి అంటే యూనో అప్పుడే లైక్ అవార్డ్ Challenge. ఫిలిం అది Exactly. Challenge. It's a big challenge. సో బిగ్ డ్రీమ్ కూడా డెఫినెట్ గా బికాజ్ యా చాలా చాలా మంచి రోజు అది ఎస్ అంటే యాక్టింగ్ టెక్నిక్స్ అయితే తెలుసు బట్ మీ ఫాదర్ ప్రొడ్యూసర్ గా అందరికీ తెలుసు ఇక్కడ సో ఫస్ట్ ఇండస్ట్రీలో ఆఫర్ వచ్చినప్పుడు నాకు తెలిసి ఐడియా కూడా మీ డాడీ ఇచ్చారని విన్నాను నేను Correct. అది కూడా ఫ్లైట్ లో ఇంట్లో ఎందుకు ఇవ్వాలనిపించలేదు నాకు కూడా తెలియదు బట్ ఫ్లైట్ we were going to Delhi and then Okay. he was like I was thinking something and he was like Amreen you should try acting and then I was like okay like it was already in my mind but since he said it his approval was the thing that mattered the most. So then I was really happy that my family is very supporting, mom, dad, my brothers. So that was the big thing for me. కాదు మీరు అడిగారు అసలు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో చూసి చూసి ఎప్పుడు అడగలేదు ఫ్లైట్ లో మాత్రమే అడగాలని ఎందుకు అనిపించింది అసలు ఆ టైంలో ఆ మూమెంట్ I think he gave us that freedom, like let them study first, figure it out, everything together, then let them decide, the career and all. Since we are still so young. సో ఎంత అంటే యాక్టింగ్ స్కూల్లో చేసిన చాలా మంది స్టూడెంట్స్ మీరు చూసుంటారు మీరు చేసేటప్పుడు కోర్స్ చేసేటప్పుడు అండ్ ఎంత డ్రీమ్స్ ఉన్నా కూడా వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం అయితే చాలా కష్టం సో అంటే అక్కడ వరకు ఆన్ సెట్ కి రావాలి ఒక స్టోరీ కంప్లీట్ అయ్యి లేకపోతే ఒక లాంచ్ జరగాలి ఒక ప్రాపర్ లాంచ్ అవ్వాలి అంటే చాలా కష్టం బట్ ఈ స్ట్రగుల్ అనేది మీకు అయిందా లేకపోతే ఈజీగానే దిస్ ఆపర్చునిటీ I'm grateful that I'm wherever I am, like I didn't have to
how other people have it much more difficult than me. I definitely agree. But whatever I have, I'm really grateful and I'm trying to make the most of it. So if I don't make the most of it, then there is no point. ఓకే, ఇప్పుడు మీకు తెలుగు మొత్తం వచ్చా లేకపోతే రాదా? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు. స్టిల్ లెర్నింగ్. Still learning. ఓకే ఓకే. సో ఎవరి వల్ల వచ్చింది తెలుగు? ఇంట్లో అయితే తెలుగు మర్చిపోయాను, మీ డాడ్ ప్రెస్ మీస్ చూసాను నేను, ఆయన తెలుగు బాగా మాట్లాడుతున్నారు. Dad, mom, both. But I'm trying to do it. But some days I'm good at it. Some days, ఓకే. yeah. నో, యాక్టింగ్లో రాగానే నాకు తెలిసినంత వరకు ఇప్పుడంటే అంతా స్క్రీన్ షాట్స్, ఒకప్పుడైతే బుక్స్, నోట్ బుక్స్ ఉండేవి కాబట్టి హీరో ఫొటోస్ దాంట్లో రాసుకునేవాళ్ళు. ఫేవరెట్ హీరో ఫొటోస్. ఇప్పుడు అంత అవసరమే లేదు. సో ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ మీద, మొబైల్ స్క్రీన్ మీద ఉంటున్నాయి. సో యా, అల్లు అర్జున్ తెలిసిందే మాకు. బట్ ఇంకా ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్ నుంచి పిక్ చేస్తే? All. I have seen. అరే No. నో, చేతి నిండా ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ ఉన్నప్పుడు ఒక హీరో పేరు ఎలా చెప్పగలుగుతారో కదా. వెరీ స్మార్ట్. I have seen all of them growing up, all the movies and everything. So from seniors to all the newcomers and all, I can't choose. బట్ యా, చిన్నప్పటి నుంచి చూసిన హీరోస్లో పోనీ Chiranjeevi garu. చిరంజీవి గారు. Yeah, I've seen Anji. A lot of his movies, like over here in our childhood, morning we would wake up, Telugu songs would go on, and then we would see Sundays we would see Telugu movies. So since childhood, I've been seeing these. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారితో ఆఫర్ వస్తే ఇప్పటికి మీరు చేయడానికి రెడీగా ఉన్నారా, లేకపోతే చరణ్తో చేయడానికి రెడీగా ఉన్నారా? వెరీ నైస్. ఓకే, సో సెట్స్లోకి అంటే మిథున్ దా సన్ కాబట్టి డెఫినెట్గా ఆయన సూపర్ డూపర్ హిట్స్ ఎన్నో ఉన్నాయి మిథున్ చక్రవర్తి గారి లిస్ట్లో. ఆయన లెజెండ్ ఆయన అసలు. సో వాళ్ళ అబ్బాయి వస్తున్నారు కాబట్టి సెట్స్లోకి ఎప్పుడైనా ఆయన కూడా రావడము, లేకపోతే ఆయన్ని మీరు వెళ్ళి కలవడము, ఆయన టిప్స్ ఇవ్వడము అలాంటిది ఏదైనా జరిగిందా? Nothing. From what I know, sir never came. One day he came on set. That also he didn't tell anyone. It was just a surprise to see how we were doing. But no tips, nothing. He actually invited us home for lunch and everything. Okay. So that was really. So he just said like, give your best, and he was just saying from his experience, what is it like. So he just gave us his blessings. ఓకే, సో మీ ఫిలిం ఎప్పుడు హిట్ చేయబోతుంది థియేటర్స్ని? ఫెబ్లో. yes. ఓకే, వెయిట్ చేస్తున్నారా మీరు? అంటే పాండమిక్ టైంలో థియేటర్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి, బట్ మీ ఫస్ట్ ఫిలిం అయితే థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది. Theaters. ఓకే, థియేటర్స్ కోసమే వెయిట్ చేస్తున్నారా? థియేటర్స్లో రిలీజ్ అయితేనే బాగుంటుందని? Theaters lo release అయితే బాగుంటుంది. థియేటర్స్ Yeah. డెఫినెట్గా కదా సినిమా. Yeah, it's our debut, so it has to be. ఓకే, big. సో చాలా మందికి అనిపిస్తుంది అంటే ప్రొఫెషనల్ లైఫ్ గురించి డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, బట్ అంతకంటే ఇంట్రెస్టింగ్ గా యాక్టర్స్ లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలని ఉంటుంది. సో బేసిక్ గా లైక్ ఖాళీ టైం దొరికినప్పుడు నార్మల్ గా అంటారు కదా, ఎప్పుడైతే సింగిల్ గా సోలోగా ఉంటామో దెన్ అప్పుడే తెలుస్తాయి అని ఎలా ఏంటి అని. సో యా, ఖాళీగా ఉన్న టైంలో ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు? I like to watch movies because I miss out on, when I'm shooting, I miss out on a lot of movies and TV series. I try to catch up and see how others are performing. So my personal life also goes into me, like into the professional life. So I try to watch these movies and just improve my skills better. రైట్. సో యూజువలీ అంటారు కదా, బాలీవుడ్ అనగానే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, బట్ టాలీవుడ్ కూడా బాహుబలి తర్వాత అంత పైకి వెళ్ళిపోయింది డెఫినెట్గా. సో బాలీవుడ్లో ఆఫర్స్ వచ్చాయి, బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి కూడా బాలీవుడ్లో. తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి, బట్ చేయడానికి ఇష్టపడతారా, లేకపోతే లేదు నేను బాలీవుడ్ యాక్టర్స్ అయిపోయానంటే? No, nothing like that. Just waiting for, everything is back to back. So I'm just waiting to finish my Bollywood movie and then I'll get on board. యూజువలీ లైక్ ఇంతకుముందు ప్రీవియస్ ఫిలిమ్స్ చూసినట్టయితే హీరోయిన్ అనగానే గ్లామర్ మాత్రం ఉంటుంది, టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే మెయిల్ ఇండస్ట్రీ అనేది ఉంటుంది. ఎక్కువగా హీరో చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది, స్టోరీ ఎక్కువగా హీరోకి సంబంధించింది ఉంటుంది. బట్ ఇన్ బాలీవుడ్ అలా ఉండదు, అది బ్రేక్ చేస్తుంటుంది పాత్ర ఆల్వేస్. లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ ఇవి వస్తుంటాయి. స్టిల్ హియర్ ఇక్కడ కూడా మారింది, నవ్ డేస్ డిఫరెంట్ కంటెంట్ చూడడానికి వస్తుంది వ్యూవర్స్కి. బట్ మీరు చూస్తే అంటే ఎక్కువగా చూసినప్పుడు అయితే ఇక్కడ ఇప్పుడు తెలుగుది ఆ గ్లామర్ రోల్స్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చెప్పారు మహానటి లాంటి రోల్ ఎక్కువ ఇష్టపడతారని. బట్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ డూయింగ్ లైక్ చిన్న రోల్ ఉన్నా పర్లేదు, పెద్ద సినిమా అయితే చాలు, లేకపోతే పెద్ద రోల్ ఉండాలి, చిన్న సినిమా అయినా పర్వాలేదు, ఇలాంటివి? So there are many factors, like it has to be good story first of all. So even if the
screen time is very less, but the impact should be big if I'm doing that Okay. role. So it's very important for me to have that. Like even if the character is small and in the movie, but it has to be like the main thing or like Right. a big impact into the movie. So Right. that is what I'm looking for. ఓకే ఎక్కువగా హీరో కొంచెం హెయిర్ చెదిరినా పర్వాలేదు యూనో వాళ్ళకి ఎక్కువ తక్కువ మేకప్ లేకపోయినా పర్వాలేదు బట్ అమ్మాయిలు చాలా స్కిన్ గ్లో చేస్తూ ఉండాలి మెయింటైన్ చేస్తూ ఉండాలి బిర్యానీ ప్యారడైజ్ బిర్యానీ అయితే భూలీ జవాబ్ I just had it yesterday. సీరియస్ కహా పర్ జా After రహా backup. బట్ ఎలా మెయింటెనెన్స్ ఎవ్రీ డే ఆ గ్లామర్ లైక్ అమ్మాయి అంటేనే అందం సో అందాన్ని కాపాడుకోవడానికి చాలా చాలా కష్టాలు పడాల్సి వస్తూ ఉంటుంది I So, get it from my mom. Like she Okay. has that beauty, so then I got it from her. Like I don't have to do much with skin or hair. okay. Of course, I have my best team to do. Always take care of hair, makeup, costumes, and so that I don't have to worry about anything. Like I just have to perform. But I get it from my mom. Like all the like she's so beautiful. I get it from her. ఓ వెరీ నైస్ డెఫినెట్గా అమ్మ దగ్గర నుంచే కదా Ha. అదంతా సో అంటే డూ యూ కుక్ అందమైన అమ్మాయిలు అసలు వండుతారా లేదా అని No, no cooking. No. అబ్బాయిలు బేసిక్గా ఈ మధ్య వంటలు నేర్చుకునేది అందుకే అమ్మాయిలు ఎక్కువగా కుక్ చేయట్లేదు కాబట్టి No cooking. ఓకే సో తెలుగు ఫిలిమ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయి Like when will I start the Yes, projects? yes, in Telugu. 2021. Hope after my second movie in Bollywood. Mhm. So then I'll get on board for the other Okay. Telugu movies. ఓకే సో బాలీవుడ్ అండ్ తెలుగు మాత్రమే లిస్ట్ లో ఉన్నాయా No, లేకపోతే no, no, no. ఇండియన్ All ఫిలిం ఇండస్ట్రీ Indian film industry, like South complete. Like it can be Tollywood, like Tamil, Malayalam, Kannada, anything. ఓకే ఓకే సో స్క్రిప్ట్ అంతా లైక్ మీరే విని డిసైడ్ చేయడం జరుగుతుందా సైన్ చేయడం జరుగుతుందా లేకపోతే డాడ్ విని సైన్ చేయడం I think జరుగుతుందా both of us. We both sit and see like this is the advantage, this is disadvantage. You should do this. It's Okay. good scope for you. So we both decide like that. సో అంటే ఎలాంటి అడ్వైస్లు ఎక్కువగా వస్తుంటాయి డాడ్ దగ్గర నుంచి మీకు From dad, he just says like give your best, and like he has a lot of knowledge and experience now, so he just says like how you should portray yourself in front of the just basic acting tips or like I mean he's not from the acting really, but he tries to give like acting tips or like camera tips, this that, so a lot of ఓకే యాక్టింగ్ టిప్స్ ఇంతకుముందు యాక్ట్ చేయలేదు కదా బట్ but then he has seen movies also, so Right. he's like you should try this also. So we both sit and discuss this. రైట్ సో డెఫినెట్గా అంటే యూజువల్లీ అంటుంటారు డాడే ఎక్కువ అంటుంటారు ఇంట్లో చదువుకోవాలి లేదా యాక్టింగ్ కాదు సినిమాలు కాదు బంద్ చేయండి ఫస్ట్ టీవీ ఆఫ్ చేయండి Nothing like స్టడీ that. బట్ అలా కాకుండా లక్కీ యూ బికాజ్ చాలా మంచి ఫాదర్ దొరికారు కాబట్టి బట్ చిన్నప్పటి నుంచి బ్రాటప్ కూడా అంటే మీరు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి ఆయన ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు కదా సో ఫిలిమ్స్ అండ్ యాక్టర్స్తో నాకు తెలిసి రెగ్యులర్గా మీటింగ్స్ అవి ఉండేవి అనుకుంటా Nothing. ఏం లేదు Nothing. He was also still on his journey, so he was also learning and but nothing, no experience as such. He kept us very like no interaction on set or meeting people, nothing like that. He kept us very humble, like Okay. normal. సో బ్యాడ్ బాయ్ గురించి మాట్లాడితే టైటిల్ అందరికీ వచ్చేసింది ఫస్ట్ లుక్ అందరికీ నచ్చేసింది సో ఎస్ ఇందులో ఎలా కనిపించబోతున్నారు మీరు మీ రోల్ గురించి Like the character in the movie, she's very humble and down to earth. Like any other girl will relate to her. So that is what attracted me the most about her. And performing her was like just being myself in front of the camera. So I could relate to her a lot. So I think I just gave my 100% in that, and I'm just waiting for everyone to see the movie. వెరీ నైస్ కాదు మీ డాడ్ మీలో యాక్టింగ్ స్కిల్స్ ని నోటీస్ చేసి యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అన్నారు అండ్ డాన్స్ కూడా నేర్పించారు సో చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా నేర్చుకోవడం జరిగింది బట్ మీ వాయిస్ ని విని సింగర్ అవ్వమని ఎప్పుడు చెప్పలేదు No singing. No one told me. సో ఇంత అందమైన వాయిస్ పెట్టుకొని మీరు ఎందుకు ఎప్పుడు పాడాలని ప్రయత్నించలేదు Never. I don't think I can sing. You make me do anything, dancing, acting, but I don't think I can sing. హిందీలో అయినా కూడా మన వాళ్ళు అక్కడ నుంచి కూడా ఇప్పుడు మనం చూసి చాలా మందిని మనం ఆల్రెడీ గుండెల్లో పెట్టుకోవడం జరిగింది చాలా మంది అంటే ఫేవరెట్ హీరో సల్మాన్ కానీ లేకపోతే సోనాక్షి ఇప్పుడు కానీ చాలా మంది మనకు కూడా తెలుసు ఇక్కడ సో డెఫినెట్ గా అక్కడ హీరోయిన్లు ఎలా పేరు తెచ్చుకున్నారో ఇక్కడ నుంచి వెళ్ళిన మీరు కూడా అలానే పేరు తెచ్చుకోవాలి అని అండ్ తెలుగులో కూడా బోలెడని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ గుడ్ లక్ Thank you. Thank you for having me. Thank you so much. సో విన్నారు కదండి తొందరలో బాలీవుడ్ లో అంటే థియేటర్స్ ని హిట్ చేయడానికి బ్యాడ్ బాయ్ అయితే వచ్చేస్తుంది దాని తర్వాత చాలా హిట్ సినిమాల్లో ఈ అమ్మాయి కూడా కనిపిస్తుంది మీకు అర్థమైపోయింది కదా ఇప్పటికే సో మరి ఫిలిమ్స్ కోసం వెయిట్ చేద్దాం అండ్ దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్